హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల్లో ఏ పత్రికల్లో ఎలాంటి వార్తలు వచ్చినాయో 3 నుంచి 4 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే మనం చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన వార్తలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక సాగే దారిలో ఆపే సమస్యలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. టోల్ ప్లాజాల్లో మంచినీళ్ళు త్రాగే నీరు, అలాగే వాహనాల పార్కింగు, ఫాస్టాగ్ విధానం స్పీడ్గా ఉండేలాగా, అలాగే అక్కడ పెట్రోల్ బంకు లాంటివి, అల్పాహారాలు, టిఫిన్ సెంటర్ లాంటివి, ఇవన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి టోల్ ప్లాజా సిబ్బంది. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. కేవలం డబ్బు కట్టే కేంద్రాలుగానే అవి ఉంటున్నాయి. భారీ వాహనాలు కార్లు కూడా వందల్లో చెల్లించినప్పటికీ కూడా సరైన ఫెసిలిటీలు అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడతలేదు. ఒక్కో టోల్ దాటాలంటే వందల్లో చెల్లించుకోవాలి. అయినా అక్కడ 100 చిక్కులు ఎదురవుతాయి. ప్లాజా దాటేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. నిజానికి టోల్ ప్లాజా ప్రయాణికులకు ఓ మజిలీ, కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. అదో సమస్యల పరిష్కార కేంద్రం, కానీ అక్కడ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొన్ని చోట్ల ఫాస్టాగ్ పనిచేయదు, మరికొన్ని చోట్ల లేన్ మారాలంటే నరకం చూడాల్సిందే. ఇంకొన్ని చోట్ల సిబ్బందితో తలనొప్పులు కూడా ఉంటున్నాయి. అడుగడుగున ఆక్రమణలు, ఎవరు పట్టించుకునే ఆక్రందనలు. ఇది మన టోల్ ప్లాజాల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని టోల్ ప్లాజాల పరిస్థితి ఇదే. కొన్ని చోట్ల ఫాస్టాగ్ పనిచేయదు, సిబ్బంది సరిగ్గా రియాక్ట్ అవ్వరు, ఎంత తీసుకున్నారో ఎంత వదులుతున్నారో కూడా తెలియని పరిస్థితులు అనమాట. అది కానీ మనకు ఫెసిలిటీలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత టోల్ ప్లాజా వారిది. విద్యుత్ ఛార్జీలు పెంచం, విశ్వాసానికి మారుపేరు ఏపీ, ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఎవరంటున్నారు ఈ మాట? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ భూమి పూజలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు కొంతమంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడారో మనం చూసినట్లయితే, ప్రజాప్రభుత్వంలో రోజు పెట్టుబడుల పండుగే. 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నారు. రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక పూర్తి వివరాల్లో ఒకసారి వెళ్తే, 2019-24 మధ్య విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనడం, అవినీతి ఆలోచనత నిర్ణయాలతో ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారు. విద్యుత్ సంస్థలపై 1.12 లక్షల కోట్ల భారం మోపారు. 9 సార్లు ఛార్జీలు పెంచారు. ప్రజలపై 32,000 కోట్ల భారం వేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూ డౌన్ చేసి యూనిట్కి 13 పైసల చొప్పున 4,409 కోట్లు తగ్గించాం. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఒక్క పైసా పెంచలేదు. భవిష్యత్తులోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నానని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వెరీ గుడ్ సార్. విద్యుత్ ఛార్జీలు పెంచకపోవటం వలన మాలాంటి పేద కుటుంబాలు చాలా సంతోషిస్తున్నాయి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మీరే చెప్తున్నారు. అదేవిధంగా అనుకున్న ప్రకారం మా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మా రోడ్లు కూడా సరిగ్గా వేయాలి. ఇంకా తినడానికి ఆరోగ్యకరమైనటువంటి రేషన్ బియ్యం అందజేయాలి. అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 చొప్పున మీరు ఇస్తారన్న 3,000 చొప్పున అందరికీ అందజేయాలి. లేదంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల చొప్పున 5 లక్షల ఉద్యోగాల చొప్పున అందరికీ ఉద్యోగాలు కూడా కేటాయించాలి. ఇక మళ్ళీ మంచి గుడ్ న్యూస్ చెప్పారు. వెంటనే ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారు. చంపేది పరామర్శించేది వాళ్ళే. ఆ పార్టీని సమాజానికి దూరం పెట్టాలి. పరోక్షంగా జగన్ వైకాపాపై ధ్వజమెత్తిన చంద్రబాబు. ప్రజలకు దూరం పెట్టాలా లేదా అనేది వాళ్ళకి తెలుసు. మంచి చేస్తే గెలిపిస్తారు, చెడు చేస్తే ఓటేరు. ఇరాన్ పడవలను కాల్చేయండి, హార్ముజ్లో చిన్న బోట్లను వదలొద్దు, అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశం. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. హిందూ మహాసముద్రంలో టెహరాన్ చమురుతో వెళ్తున్న ట్యాంకర్ కూడా సీజ్ చేశారట. అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికే అని ఇజ్రాయెల్ అంటుంది. అలాగే లెబనాన్పై టెల్ అవీవ్ దాడుల్లో 5 మృతి. అంటే అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికే అని ఇజ్రాయెల్ అంటుంది. 2 దేశాలు కలిసి ఒక్క దేశం మీద యుద్ధం చేయడానికి సిగ్గు అనిపించట్లేదా అని కొన్ని దేశాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా తిరస్కరణ ప్రకటించిన శాసనమండలి చైర్మన్. 20,000 మంది ఫ్రెషర్స్ను తీసుకుంటాం, ఇన్ఫోసిస్ చెప్తుందన్నమాట ఇది. అలాగే
ఓటెత్తారు. చరిత్రలోనే అత్యధికంగా 2 రాష్ట్రాల్లో పోలింగ్. పశ్చిమ బెంగాల్లో 92.72%, తమిళనాడులో 85.14%. ఎక్కువగా ఓటు నమోదైందంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడినట్టే మనం భావించాలి. చూద్దాం ఇప్పుడు డిఎంకే అలాగే విజయ పార్టీ, ఈ రెండు కూడా టీవీకే పార్టీ రెండు కూడా పోటాపోటీగా ఉన్నట్లుగానే ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక నేటితో పోలింగ్ ముగిసింది కాబట్టి ఇక రిజల్ట్ కోసం చూడాలి. అలాగే మనకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షంపై కొన్ని కామెంట్ చేశారు. సరే చూద్దాం. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను చంపాలని చూస్తున్నారు. అనంతబాబు నేరాలను ప్రోత్సహించింది జగన్ రెడ్డే. పెద్ద దస్తగిరి హత్యలోనూ వైకాపా పెద్ద తలల పాత్ర. దళితుల్ని చంపించడం, వారి ఆస్తులు లాక్కోవడం జగన్ తాత ముత్తాతల నుంచి వస్తున్నదే. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ధ్వజం. మనం గత 3-4 రోజుల నుంచి చూడొచ్చు, మంత్రులు పనిగట్టుకొని రోజుకు ఒకళ్ళు చొప్పున హత్య రాజకీయాలు అంటాం మొదలుపెట్టారు. గిరిజన శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ శాఖలో ఈమె ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రతిపక్ష హత్యల గురించి మాట్లాడుతుంది. అసలు వీళ్ళు చెప్పే ఈ పెద్ద దస్తగిరి చావుకి అంటే హత్యకు జగన్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులే స్టేట్మెంట్ ఇచ్చారు. మే ఎవరికి బెనామీలు కాదు. పెద్ద దస్తగిరి భార్య కమలమ్మ రమణమ్మ స్పష్టీకరణ. నిత్యానంద రెడ్డికి నా భర్తకు ఎలాంటి గొడవలు లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భర్తకు వివాదాలు అసలే లేవు. గొడవ జరిగిన గంట తర్వాత 108, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు రీమ్స్కి వెళ్ళి కేసు పెట్టమన్నందుకే అప్పటికప్పుడు వెళ్ళాం, లేకపోతే తెల్లవారిన తర్వాత వెళ్ళేవాళ్ళం. ప్రాణాలు పోసే చోట నా భర్త ప్రాణం తీశారు. ప్రభుత్వం నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని చెప్పి ఆమె చెప్తుంది. చూడారా, ఏదైనా నిజంగా వైసీపీ హత్య చేయించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు కదా. అయినా వీళ్ళు వదులుతారా? వీళ్ళే వెళ్ళి కూర్చొని ధైర్యం చెప్పేవాళ్ళు కదా. భార్య బిడ్డలే స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముందు, మాకు నిత్యానంద రెడ్డికి ఎటువంటి గొడవలు లేవు అని చెప్పి. చూడండి, ఇంకా వీళ్ళు ప్రతిపక్షం మీద ఇది చేస్తున్నారు. శాఖ గురించి మాట్లాడారండి మంత్రి గారు. ఇక క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్లు 1,208 కోట్లతో నిర్మాణం. సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం. ఇన్నర్ రింగ్ రోడ్డు కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశం. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిఆర్డీఏ 1,208 కోట్లతో క్వాంటమ్ ట్విన్ టవర్లు నిర్మించనుంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఐకానిక్ టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు సంబంధించిన కొన్ని పనుల్ని 2,540 కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదించింది. రాజధాని 2వ విడత భూ సమీకరణ భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిబంధనల మార్పులకు సమ్మతించింది. సో ఇది అలాగే సాక్షిలో వీరు బ్యానర్ వార్తగా స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారంట. డిఎస్సిలో డీల్స్ పెరిగాయట. పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్యనేత బంధు వసూలు చేస్తున్నారంటూ వీళ్ళు ఒక వార్తనైతే వీళ్ళు రాసుకొచ్చారు. టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు క్రీడా శాఖలో మాస్టర్ మైండ్ వసూళ్ల దందా. నాన్ లోకల్ కోటా పోస్టులకు నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడంలో నష్టపోయిన స్థానిక అభ్యర్థులు. పోస్టల్ శాఖ క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హులుగా తేలిన వారికి ఏపీ డిఎస్సి 2025లో ఉద్యోగం. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు. రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాల పోస్టుల భర్తీ. వసూళ్ల దందా పూర్తి కావడంతో జీవో 4ను సవరించి చేతులు దులుపుకొని యత్నం. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ చేపట్టాలని అభ్యర్థుల డిమాండ్. ఇక పోటెత్తిన ఓటింగ్. బెంగాల్లో తొలి విడతలో 92.72%, అలాగే తమిళనాడులో 85.14%. 2 రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు. చెదురుమెదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సినీ నటులు. ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నాం. ఈసీ జ్ఞానేష్ కుమార్. మోదీ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 4న మిఠాయిలు వినిపిస్తారంట. పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీకి మే 4వ తేదీనే ఎక్స్పైరీ డేట్. తొలి విడతలో జరిగిన భారీ ఓటింగ్ ప్రజల ఆకాంక్షకు నిదర్శనం. 4 ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక విజయోత్సవాలు నిర్వహిస్తాం. బెంగాల్ ప్రజలకు మిఠాయిలు, గుల్మురా పంపిణీ చేస్తాం అని చెప్పి మోదీ అంటున్నారు. చెన్నైలో ఓటు వేసిన అనంతరం విజయ్ అనమాట మీడియాకి చూపిస్తున్నారు వీళ్ళు.
ఇక దళిత యువకుడిది హత్యే. సత్యసాయి జిల్లా మందలపల్లికి చెందిన దళిత యువకుడి విజయభాస్కర్ ముమ్మాటికి హత్యలని నిందితులు అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు గురువారం మడకసిర ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇక నేటి నుంచి వేసవి సెలవులు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పునః ప్రారంభమవుతాయి. సెలవుల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టాలని అధికారులు ఉపాధ్యాయులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 1వ తరగతిలో చేరికపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ అట. అవినీతి మైనింగ్ మాఫియా దౌర్జన్యాలకు దాటి వలపువల, ఎన్ని దాటి కూడా వలపువాడంట. చూడండి, అధికారం అండగా పెట్టలేకపోతున్న టీడీపీ నేతలు. మహిళల ఎరా వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కోట్లాది రూపాయల దోపిడీ. కొందరు పోలీసు అధికారులతో కుమ్మక్కై యథేచ్ఛగా దందా. కీలక సూత్రధారులు రంగమ్మ, రాకేష్ ఇద్దరు టీడీపీ నేతలే. రంగమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక అనుచరురాలు. రాజేష్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు. ఇది సాక్షి ప్రధానంగా రాసింది. ఐజీ, ఎస్పీ స్పందించారంట. గంగమ్మ, రాజేష్ మరొక 3 అరెస్ట్. పరారీలో మరో 4. 2 సిఐలు, వీఆర్కు మరో 9 మందిపై వేటుకు రంగం సిద్ధం. డబ్బున్న వారిని ఎంచుకొని అమ్మాయిలతో వలపవేల వేసే పని రంగమది. వీటిలపై దాడి చేసి వీడియోలు తీసి భారీ మొత్తాలకు బాండ్లు రాయించేది రాజేష్. బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడంలో సిఐ శ్రీహర్షది కీలక పాత్ర. చాలా గ్రౌండ్ లెవెల్ వార్త రాశారు. హనీ ట్రాప్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అదే ట్రెండ్ అవుతుంది. డబ్బున్న వాళ్ళకి వల వేయటం, వాళ్ళ నుంచి వీడియో తీసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం. సత్యవేడలో టీడీపీ నాయకుల మైనింగ్ దందా. ఇసుక మట్టి గ్రావెల్ తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. కోర్టు దోచుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. నామినేటెడ్ పదవుల్ని కోర్టులు తీసుకుని ఇచ్చారు. నామినేటెడ్ పదవులన్నీ కోర్టులు తీసుకుని ఇచ్చారు. సత్యవేడలో పెత్తందారీ వ్యవస్థ. టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు? కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సత్యవేడ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం. ఇక అలాగే హత్య రాజకీయాలు, దుష్ప్రచార కుట్రలు. ఇది చంద్రబాబు మార్క్ కుతంత్రం. ప్రత్యర్థులపై దుష్ప్రచారం ద్వారా తప్పుదారి పట్టించే కుట్ర. తాజాగా వైఎస్ఆర్సీపీ నేత దస్తగిరి హత్య దారుణంగా వక్రీకరణ. వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ దుష్ప్రచారం. బాబు డైవర్షన్లో విష ప్రచార కుట్ర. టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన దస్తగిరి భార్య రమణమ్మ. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత హత్య రాజకీయాలకు ఆద్యుడి చంద్రబాబే. మల్లెల బాబ్జీ, పెంగాళి దశరథరామ్ హత్యల వెనుక బాబు హస్తం. వైఎస్ రాజారెడ్డి, వంగవీటి రంగ ఇవన్నీ బాబు మార్కు హత్యలే. దివంగత సీఎం వైఎస్కు బెదిరింపు. ఆ తర్వాత ప్రమాదంలో మహానేత మృతి. 2024 నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం. మొత్తంగా 710 హత్యలు. సో ఇవి సాక్షి రాసుకొచ్చినటువంటి కథనాలు. అలాగే ప్రజాశక్తిలో చూస్తే పోలింగ్ ప్రశాంతం అని వార్తనైతే కామన్గా వీళ్ళు కూడా రాసుకొచ్చారు. ప్రతి ఇంటికి సోలార్. త్వరలో 40 లక్షల ఇళ్లకు రూఫ్ టాప్. అనకాపల్లికి సుజలా స్రవంతి 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇగ్గాగ్ వేఫర్ల ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇరాన్ నౌకలను ధ్వంసం చేయండి. హార్మోజ్పై ట్రంప్ కీలక ఆదేశాలు. నిర్బంధించినంత కాలం తేలేది లేదు అని ఇరాన్ చెప్తుంది. యుద్ధంలో పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో రైతుల ఆమోదం తర్వాతే భూసేకరణ. 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలి. సీఎంకు శ్రీనివాసరావు లేఖ రాశారు. ఇక ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నేడు 62 మండలాలు తీవ్ర వడగాల్పులు ఉన్నాయంట. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనంతలో హనీ ట్రాప్ కలకాలం. 5 అరెస్టు, 13 లక్షల నగదు, 2 కత్తులు స్వాధీనం, 8 నెలలుగా వ్యవహారం. 20 మంది వరకు బాధితులు ఇప్పటికి తేలారు. డిఎస్పీ చెప్పారు ఈ మాటలు. సో ఇవి ఈరోజు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.